ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానపు అధిపతి అని. అటువంటి ఆశ్చర్యకరుడు అనేకమైన అద్భుతములు చేయవాడు అని కూడా చెప్తా ఉంటాం. నిజంగానే ఆ అద్భుతములు మనం వింటా వచ్చాం, చదువుతా వచ్చాం. ఆనాడు ఇజ్రాయేలీయుల మధ్యలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ వారిని నడిపించెను అని మనం వింటా వచ్చాం. ఎంత ఆశ్చర్యం అవుతుంది కదా. ఎర్ర సముద్రం అని ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం మీద ఇజ్రాయేలీలు అడుగు పెట్టగానే ఆరిన నేలగా అయిపోతాయి. నీళ్ళే ఒక గోడలుగా నిలబడిపోయి వారంతా నడిచి వెళ్ళిపోయిరి అనే మాట మనం వింటా వచ్చాం. ఆ అద్భుతంలో మన ముందు జరగలేదు కాబట్టి అవునా కాదా అని ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుడి యొక్క రక్తం చేత కడగబడిన వారంగా దేవుని బిడ్డగా అవుతామో, ఆయన వాక్యం మీద ఆధారపడడం మొదలు పెడతామో, ఆయనతో సహవాసం కలిగి ఉండడం మొదలు అవుతుందో, దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ ఉంటారు. ఆ అద్భుతముల ద్వారా మనకు అనేకమైన అనుభవములు కూడా వస్తూ ఉంటాయి. ఆ అనుభవములు మనం మన రానున్న తరానికి, మన పిల్లలకి చెప్పేటప్పుడు ఎంత చక్కగా వివరించి చెప్పడం మొదలు పెడతాం. ఎందుకంటే ఆ అద్భుతం మన అనుభవంలో ఉంది. నీ అనుభవంలో నుంచి వచ్చే మాట, నీ అనుభవంలో నుంచి వచ్చే సువార్త అనేకులను వెలిగిస్తుంది. గనుక ఆయన నీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను ఎప్పుడూ మౌనంగా ఉండక అనేకులకు వివరించినట్లుగా దేవుణ్ణి ప్రతి దినం సమయాన్ని, ఆ సందర్భాన్ని వేడుకుందాం. నీ జీవితంలో జరగలేదు అని మాత్రం అనబాకు. అనేకమైన అద్భుతములు చేశాడు కాబట్టే, ఆయన అనేకమైన అద్భుతములు చేశారు కాబట్టి ఈరోజు నువ్వు బతికి ఉన్నావు, చలిస్తున్నావు, జీవం కలిగి ఉన్నావు. అటువంటి జీవం కలిగిన దేవుని యొక్క మాటల్ని మనం వివరించి చెప్పడానికి ప్రభు మనకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు అని, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు అని మీ యొద్దకు వచ్చి ఉన్నాం. దేవా, దయతో కరుణించండి. మేము మా జీవితంలో కలిగి ఉన్న అనుభవములను మేము ఇతరులకు వివరించినట్లుగా మాకు సహాయం దయచి మనం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.